Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ దిన భాగముగా మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఎక్కడండి? బెన్యామీను దేశమందలి అని రాయబడుతూ వచ్చింది. బెన్యామీను అనగా అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు, అదృష్టవంతుడు అని. కనుక అయితే బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్నటువంటి కాపురం ఉన్న యాజకులలో ఒకడై, అంటే యాజకులలో ఒకడు. ఇర్మియా ఎవరు? యాజకులలో ఒకడు. ఇర్మియా యొక్క హిల్కియా కుమారుడైనటువంటి ఇర్మియా. ఇప్పుడు హిల్కియా ఎవరు? హిల్కియా కూడా యాజకుడు. హిల్కియా అనగా పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే నా భాగము అని హిల్కియా పేరుకు అర్థమండి. కనుక ఇర్మియా యొక్క తండ్రి హిల్కియా ఒక యాజకుడు, ఒక సేవకుడు అండి, దేవుని సేవ చేసేటువంటి వ్యక్తి. ఈయన పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే నా భాగమని పేరుకు అర్థం. అయితే ఇప్పుడు హిల్కియా కుమారుడైనటువంటి ఇర్మియా వాక్యములు అని రాయబడతా వచ్చింది. అంటే ఇర్మియా చెప్పిన వాక్యము, ఇర్మియాకి బయలుపరిచిన వాక్యములు. ఇర్మియా అనగా పేరుకు అర్థం ఏంటంటే యెహోవా ఉన్నతుడు. ఏంటండి? యెహోవా ఉన్నతుడు. కనుక ఇట్లాగా దేవుడు హిల్కియా నోట వాక్యములను పలికించుతూ వచ్చాడు. ఆమోను కుమారుడైన ఏషియా యోదాకు రాజై ఉండగా, ఇప్పుడు ఈ ఏషియా గారు రాజుగా పరిపాలన చేస్తున్న దినములలో అతను ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. ఏషియా గారు 13వ సంవత్సరంలో ఏలుబడి చేస్తున్న సమయంలో దేవుని యొక్క వాక్యము ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమైందండి. ఇప్పుడు యెషయా అనగా అర్థం ఏంటంటే యెహోవా ఇచ్చునుగాక. కనుక ఇట్టి రీతిగా యెషయా గారు రాజుగా పరిపాలిస్తున్న దినములలో దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమవుతూ వచ్చున్నాడు. ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియా నోట దేవుని యొక్క వాక్కులు ఉంచుతూ వచ్చాడు. వాక్యము అంటుంటాం చూసారా? వాక్యము అంటే వాక్కు అని అర్థం. వాక్కు అంటే ఏంటి? దేవుని నోట నుంచి వచ్చిన వాక్కు అంటే దేవుడు పలికించిన మాటలు అని. అంటే ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం కదా పరిశుద్ధ గ్రంథంలో వాక్యము వినాలి, వాక్యము చదవాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యంలో ఎదగాలి అంటుంటాం. ఎందుకని? వాక్యము అంటే ఏంటంటే ఇది వాక్యము మనది కాదు, దేవుడి నోట నుండి వచ్చిన మాటలు, అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. కనుక దేవుని గురించి పరిపూర్ణంగా మనకు తెలియాలంటే దేవుని నోటి నుండి వచ్చిన మాటలను మనం చదవగలగాలి. అంటే దేవుని వాక్యం మనం సరిగ్గా చదవకపోతే దేవుని గురించి మనం అర్థం చేసుకోలేము. ఆయా దినాల్లో ఆయా సందర్భాలను బట్టి దేవుడు ఆయా వ్యక్తులను ఏర్పరచుకొని వారి నోట నుంచి పలికినటువంటి వాక్యమే పరిశుద్ధ గ్రంథం. కనుక ఇప్పుడు ఇర్మియా కాలం ఎప్పుడు? యెషయా గారు పరిపాలిస్తున్న 13వ సంవత్సరంలో ఇర్మియా గారికి దేవుడు ప్రత్యక్షమై పలికించిన మాటలు. అందుకే యెషయా కుమారుడగు యెహోయాకీము యోదాకు రాజై ఉండగును, యెషయా కుమారుడగు సిద్కియా యోదాకు రాజై ఉండగును, అతను ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చేరదీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. ఎంత సంవత్సరాలు దేవుడు తన వాక్కును ప్రత్యక్షపరిచాడో చూడండి. ఇప్పుడు యెషయా గారు 13వ సంవత్సరంలో
దేవుని వాక్కులను ప్రవక్త అయిన ఇర్మియాకి వాక్కులను ప్రత్యక్షపరిచిన దేవుడు ఏషియా కుమారుడైనటువంటి సిద్కియా యోధాకు రాజై ఉండగను సిద్కియా 11వ సంవత్సరాంతం వరకు, అనగా ఆ సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడేంత వరకు, అంటే యెరూషలేమును చెరపట్టుకొని పోయారు కనుక చెరపట్టుకొని పోయేంత వరకు దేవుడు ఏం చేశాడంటే ఆ వాక్కుని ప్రజలకి అలాగే రాజుకి ప్రత్యక్షపరుస్తూ వచ్చాడంట. దేవుడు నిజంగా ఆయా కాలాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితానికి మనకి దేవుని వాక్యం అందించడానికి దేవుడు ఎవరో ఒకరిని ఏర్పరచుకుంటాడండి, ఎవరో ఒకరిని లేవనెత్తుతాడు. ఇప్పుడు ఆ కాలాల్లో అంటే యెషయా గారి కాలంలో, యెషయా గారి కుమారుడగు సిద్కియా యోధాకు రాజు ఉన్న కాలములలో మరి దేవుడు ఏం చేశాడంటే ఆయా సందర్భములలో మరి వెల్లడిపరుస్తూ వచ్చాడు, ఆయా సందర్భాల్లో బయలుపరుస్తూ వచ్చాడు. మీరు యెరూషలేముని వారు ఏం చేశారంటే తీసుకుని పోయారు. చెరగా ఆ చెర తీసుకుని పోబడు వరకు అంటే వేరే వాళ్ళ యొక్క స్వాధీనంలోకి అది వెళ్ళిపోయింది, అంటే దాన్ని చెర పట్టుకున్నారు. ఇప్పుడు యెరూషలేము మన స్వాధీనంలో లేకుండా వేరే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. యెరూషలేము అంటే ఏంటి తెలుసా? అసలు అర్థం శాంతి నగరము అని అర్థం అండి. కనుక నిజంగా యెరూషలేము ఎందుకంత ప్రఖ్యాతి నొందుతూ వచ్చింది? దేవుడు తను ప్రత్యేకించి మరి ఏర్పాటు చేసినటువంటి మందిరము, దేవుని యొక్క ఆలయము. అటువంటి దేవుని ఆలయం శాంతి నగరం, దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నటువంటి పట్టణం అది. అందుకే మనం పరలోక రాజ్యాన్ని కూడా పరమ యెరూషలేము అని పిలుస్తూ ఉంటాం కదండి. అంటే భూలోకములో కట్టబడిన యెరూషలేము నమూనా, పరమ యెరూషలేము నమూనాగా మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ఈ ఉదయకాల సంబంధు నీ జీవితంలో దేవుడు ఏదైనా బయలుపరచడానికి, దేవుడు తన వాక్కుని తెలియపరచడానికి ఎలా తెలియపరుస్తాడు, నీకు ఎలా మాట్లాడతాడు? నాకు కొన్నిసార్లు కొంతమంది అనుకుంటుంటారు, దేవుడు నాతో ఎట్లా మాట్లాడతాడు అని అనుకుంటుంటారు. ఎలా మాట్లాడతారు? దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన యాజకుల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ఏర్పరిచి మరి తన యొక్క స్వరాన్ని మనకి వినిపించడానికి, తన వాక్కును మనకి వినిపించడానికి పూర్వకాలము నుండి, సృష్టి ఆరంభము నుండి మనతో మాట్లాడుతూనే ఉన్నాడండి. దేవుడు ఎవరో ఒకరిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది సేవకులు పుట్టుకొచ్చారు, ఎంతమంది ప్రవక్తలు పుట్టుకొచ్చారు. వీళ్ళందరిని ఎందుకు దేవుడు లేవనెత్తాడంటే మానవాళికి దేవుని యొక్క వాక్కును తెలియపరచడానికి, ప్రత్యక్షపరచడానికి. ఇప్పుడు వారి కాలాల్లో ఆ వాక్కును ప్రత్యక్షపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే ఇర్మియాని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ తరంలో పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని నోట నుంచి పంపబడిన వాక్కుని మళ్ళీ విశ్లేషణ చేసుకొని దాన్ని పూర్తిగా మనకు అర్థమయ్యే రీతిలో మన హృదయాలకు దాన్ని చేరవేసే విధంగా ఉంచుట కొరకు మరి ఈ తరంలో కూడా లక్షలాది మంది సేవకులను, వేలాది మంది ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకొని తన వాక్కును మనకు బయలుపరుస్తూనే ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సంబంధం మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇర్మియాకి ప్రత్యక్షమైన దినమందు ఇర్మియాకి దేవుడు సెలవిచ్చిన వాక్యం ఏంటంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎంత చక్కటి మాట! ఉదయకాల సంబంధం కేవలము ఒక వ్యక్తితో ఒక మాట మాట్లాడంటే దేవుడు, అది ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ రోజున నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అనే మాట ఒక్క ఇర్మియాకి సంబంధించింది మాత్రమే కాదు,
మనందరికీ వర్తిస్తుంది. మన వ్యక్తిగత జీవితంలో మనం భూమి మీద పుట్టక మునిపే మన గురించి దేవుడికి తెలుసు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. సహజంగా ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యక్తి సేవకు వస్తే ఎప్పుడు ప్రతిష్ఠిస్తాం? సర్వసాధారణంగా మనం అనుకుంటాం, అతని వ్యక్తిగత జీవితం బాగుండి, అతను పరిశుద్ధుడుగా ఉండి, అతడు దేవుని సేవకు సరిపోతాడు, సేవా సంబంధమైనటువంటి అనుభవాలన్నీ అతనిలో ఉన్నాయి అని తెలిసిన సమయమందు దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బయలుపరిచిన దాన్ని బట్టి ఒక వ్యక్తిని సేవకు మనం ప్రతిష్ఠిస్తాం. ప్రతిష్ఠించటం అంటే ప్రత్యేకంగా ఉండే విధంగా, మామూలుగా చెప్పాలంటే పరిశుద్ధమైనటువంటి ఆ నూనెను తీసుకొచ్చి వారి తలల మీద పెట్టి వారిని ప్రతిష్ఠిస్తాం. ప్రార్థన చేసి ప్రత్యేకంగా ఉండే విధంగా ప్రతిష్ఠిస్తాం, ఇంతే. అయితే యిర్మీయా యొక్క ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతూ వచ్చింది మరి? జనములను, అందుకే ప్రియులారా, కొంతమందిని ఒక సేవకుడు మరొక సేవకుడిని ప్రతిష్ఠిస్తే కొంతమందిని దేవుడు తల్లి గర్భంలో పుట్టకముందే ప్రతిష్ఠించుకుంటాడండి. ఏది? యిర్మీయా లాంటి వాళ్ళని. నిజంగా ఇది చాలా అద్భుతం. మనకు అనిపిస్తుంది అసలు దేవుడు తల్లి గర్భంలో అతడు పుట్టకమునిపే అతన్ని తెలుసుకొని అతనికి ప్రతిష్ఠ చేశాడంటండి దేవుడు. ఎంత అద్భుతం ఇది! నిజంగా మనం ఆలోచిస్తుంటే ఇది చాలా శ్రేష్టమైన సంగతి. ఇలాంటి ప్రతిష్టలు అందరికి జరగవు. కొంతమంది విషయంలో దేవుడు తల్లి గర్భంలో పుట్టకమునిపే ప్రతిష్ఠించుకుంటాడు. అది ఎవరు వీళ్ళు అంటే, ఒక మాట చెప్తున్నాను, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. అంటే ఈ కొద్దిమంది ఎవరంటే తల్లి గర్భములో పుట్టక మునిపే ఏర్పరచబడినటువంటి వారు. ఎవరి చేత ఏర్పరచబడ్డారు వీళ్ళు? దేవుడు వీరిని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడండి. జాగ్రత్తగా వింటున్నారా? ఇప్పుడు పిలుపు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆల్రెడీ సేవ చేస్తున్న సేవకులకు ఏమనిపించిందంటే, అయ్యా నువ్వు సేవకు వస్తే బాగుంటుందేమో అని ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాము? పిలుస్తాం. కానీ అతను సేవకు సరిపోతాడో లేదో కూడా ఒక్కొక్కసారి మనం బహిరంగంగా చూస్తాం, కానీ ఆంతరంగికంగా అతను ఏ విధంగా సరిపోతాడో, ఈ వ్యక్తి ఈ పనికి సరిపోతాడో లేదో అని తెలుసుకొని పిలిచేది ఎవరంటే దేవుడు. ఒక్కోసారి మనం పిలిచినా, ఒకవేళ మానవ రీతిగా మనం పిలిచినా ఆ పిలుపుకు తగినట్లుగా వారి జీవితం ఉంటుందో లేదో కూడా చెప్పలేం. అయితే ఇక్కడ మనం విశ్లేషిస్తున్న విషయం ఏంటంటే, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు, ప్రాఫిట్స్గా ఎన్నుకుంటాడు. వారిని ఎప్పుడు ఎన్నుకుంటాడంటే, ఎప్పుడు నియమిస్తాడంటే, వారిని తల్లి గర్భములో పుట్టకమునిపే వారిని ప్రవక్తలుగా నియమించడం జరుగుతుంది. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అంటే యిర్మీయాని దేవుడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు? తల్లి గర్భములో పుట్టకమునిపే ప్రతిష్ఠించుకున్నాడు. అంటే హిల్కియాకి కుమారుడుగా యిర్మీయా పుట్టకమునిపే దేవుడు యిర్మీయాని ప్రతిష్ఠ చేసేసాడు. అంటే చూడండి, అగాధ స్థలములలో మన యొక్క నిర్మాణము జరుగుతున్నదని దావీదు గారు వాక్యం చెప్తూ వచ్చాడు. దావీదు నోట పలికిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి తల్లి గర్భంలో పుట్టకమునిపై అగాధ స్థలములందు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనల్ని ఆల్రెడీ నిర్మాణం జరిగిన తర్వాత తీసుకొచ్చి తల్లి గర్భంలో వేస్తున్నాడని రాయబడతా వచ్చింది. అంటే మనం తల్లి గర్భంలో పుట్టకమునిపే మనల్ని ఆల్రెడీ దేవుడు తయారు చేసిన తర్వాత తీసుకొచ్చి తల్లి గర్భంలో వేస్తున్నాడా? అవును, అందులో ఏమాత్రం సందేహం లేదు. నన్ను తల్లి గర్భము దాల్చి కనింది, కానీ అందుకే తల్లి మనల్ని కనిందని మనం తల్లిని ఎంతగానో ప్రేమిస్తాం. తల్లిదండ్రులను మన జన్మకు కారకులని మనం ఎంతగానో తల్లిదండ్రులను ప్రేమిస్తాం. కానీ మన యొక్క క్రియేటర్ అంటే మన నిర్మాణకుడు ఎవరంటే, అసలు తల్లిదండ్రులు మనల్ని కనకముందే మనల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక మనకి మన తల్లిదండ్రుల కంటే మన గురించి ఎక్కువగా తెలిసింది ఎవరంటే దేవునికి మాత్రమే. అంటే నీ గురించి మీ తల్లికి తెలిసిన, మీ తండ్రికి తెలిసిన దానికంటే ఎక్కువగా దేవునికి బాగా తెలుసు. అంటే దేవుడు చూడండి,
మానవాళిని ఎంత ఉన్నతంగా తయారు చేస్తూ వస్తున్నాడో. అందుకే ప్రియులారా, ఇప్పుడు జనములకు ప్రవక్తగా ఉండటానికి దేవుడు యిర్మీయాను ఎన్నుకున్నప్పుడు నిన్ను ఏ విధంగా ఉండాలనేది కూడా, నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందండి, ఒక ప్రత్యేకమైన తలంపు ఉంది. కనుక మనం దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సంబంధం మన వాక్య భాగాన్ని చూస్తుంటే, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను అంటే, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలను. చూడండి ఏమంటున్నాడు, నేను బాలుడును కదా, నేనెట్లాగయ్యా అంటే బాల్యంలోనే దేవుడు ఆ యొక్క ఉద్దేశాలను ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. ప్రత్యక్షపరుస్తూ వచ్చినటువంటి ఉద్దేశాలని బయలుపరిచినటువంటి దేవుడు అంటున్నాడు, నేను బాలుడని మాత్రం పొరపాటును కూడా నువ్వు అనొద్దు. అంటే దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సేవా విధానంలో దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరచడం కోసం వయసుతో సంబంధం లేదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అతనికి ఏం తెలుసు, చిన్న పిల్లవాడైతే బాలుడైతే అంటాం. ఇప్పుడు సమూయేలు ఎవరు, బాలుడు కానీ సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. యిర్మీయా ఎవరు, బాలుడు కానీ దేవుని యొక్క పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. అందుకనే ప్రియులారా, మీరు దేవుని సేవ కొరకు ఎవరైనా చిన్న వయసులో ఎవరన్నా దేవుని పని కొరకు నియమించబడితే వాళ్ళని మీరు గౌరవించాలి. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎలా ఉంటే వారు చిన్నవాళ్ళు అయితే వాళ్ళకేం తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. మాటలాడుకు శక్తి చాలని వయసులో దేవుడు యిర్మీయాను ఏర్పరచుకున్నాడు. అందుకే అంటాడు, చూడండి, మాటలాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా, మాటలాడటానికి శక్తి లేదు యిర్మీయాకి, దేవుడు శక్తిని ఇచ్చాడు. ప్రియులారా, నీ జీవితంలో కూడా దేవుని పని కొరకు నిన్నేదని ఎన్నుకుంటే, నాకు మాట్లాడటం తెలియదయ్యా అని నువ్వు అనొచ్చు, కానీ దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు తన పని కొరకు నిలబెడతాడు. అందుకే నేను బాలుడనవద్దు, నేను పంపిన వారందరి వద్దకు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి, వారికి భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు అని చెప్పాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నిన్ను విడిపించడానికి అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటాను. తర్వాత యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాడంట, నోరు ముట్టుకున్నాడంట దేవుడు, ఇదిగో నేను నీకు తోడై నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు చూడండి, మన నోటండి మాటలు పలకటానికి మనకు శక్తి చాలదు. వాస్తవికంగా దేవుని మాటలు చెప్పాలంటే మన నోరు దేవుడు ముట్టుకోకపోతే, మన నోట దేవుని మాటలు ఉంచకపోతే ఒక్క మాట కూడా మనం దేవుని మాటలు చెప్పలేం. కొంతమంది అనుకుంటుంటారు దేవుని మాటలు చెప్పటం అంటే చాలా సులువని. దేవుని మాటలు చెప్పటం ఎంత కష్టమో తెలుసా? మానవ రీతిగా లోకంలో మహా పెద్ద జ్ఞానం గలవాళ్ళు కూడా దేవుని మాటలు, దేవుని యొక్క సత్యవంతమైన విషయాలను మాట్లాడమంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే లోక జ్ఞానము మురికి గుడ్డలతో సమానమైనది. కనుక లోక జ్ఞానం నీకు ఎంతున్న ప్రయోజనం లేదు. నాకు లోక జ్ఞానం చాలా ఎక్కువ ఉంది, నేను దేవుని మాటలు చెప్తానంటే నీకు అసలు కుదరదు. దేవుని మాటలు చెప్పాలంటే దేవుడు నీ నోట ఆయన మాటలు ఉంచాలి, దేవుడు నీ నోటిని ముట్టుకోవాలి, దేవుడు నీకు ఆ మాటలు చెప్పగలగటానికి దేవుడు నీకు తోడుగా ఉండాలి. తర్వాత నీలో ఉన్న భయాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. అప్పుడు చూడండి, అప్పుడు భయం విడిచిపెట్టి మన నోట దేవుని మాటలు ఉంచి మనం చక్కగా దేవుని వాక్యం ఇతరులకు చెప్పగలుగుతాం. అయితే చూడండి, కేవలం దేవుడు మాటలు చెప్పటానికే యిర్మీయాని దేవుడు ఏర్పరచుకోలేదు. ఒక సంగతి చెప్తూ వచ్చాడు, పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎంత చక్కటి అనుభవం. ఒక్కసారి చూస్తే పెళ్ళగించాలంటే పెళ్ళగించవచ్చు, విరగ్గొట్టాలంటే విరగ్గొట్టవచ్చు, నశింపజేయాలంటే నశింపజేయచ్చు, పడద్రోయాలనుకుంటే పడద్రోయచ్చు, కట్టాలనుకుంటే కట్టొచ్చు, నాటాలనుకుంటే నాటొచ్చు. అంటే యిర్మీయా ఏమి జరగాలని తలస్తే అది యిర్మీయా ముందు జరిగే విధంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చాడు. జనముల మీదను రాజ్యముల మీదను దేవుడు యిర్మీయాని నియమించాడండి. జనాల మీద ఒక అధికారికంగా ఉండే స్థానాన్ని యిర్మీయాకి ఇచ్చాడు. అలాగే రాజ్యముల మీద కూడా అతను ఒక వ్యక్తిగా, ఒక ప్రాఫిట్గా, ఒక ప్రవక్తగా ఉండేటువంటి అనుభవాన్ని యిర్మీయాకి దేవుడిచ్చున్నాడు. కొన్ని స్థానాలని దేవుడే నియమిస్తాడండి. మనుషులు ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు, ఆయన ఎందుకు ఆ స్థానంలో ఉండాలని, దాన్ని పడగొడదాం,
ఆ స్థానం నుంచి తొలగిద్దామని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఉంచాలని నియమిస్తే ఇక ఆ వ్యక్తికి మనం లోబట్టం తప్ప మనం ఏది చేయకూడదండి. ఎందుకంటే ప్రవక్తల నోట ఏది పలికితే అది జరుగుతుందండి. ప్రవక్త ఏది మాట్లాడితే అది జరిగించబడుతుంది. అంతటి ఆశీర్వాదకరమైన స్థితిని ఇర్మియాకి దేవుడిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వేమన్నా భయపడుతున్నావా? నీ జీవితంలో ఏం జరుగుతున్నా దేవుని యొక్క ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా దేవుడు అనాది సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది కనుక నువ్వు అన్ని విషయాల్లో దేవుని చిత్తం కొరకు ప్రార్థించు. నీ తల్లిదండ్రుల ద్వారా నీకు తెలియని సంగతులు కూడా నీ దేవుడికి తెలుసు. అంటే దేవుడు నిన్ను ఎంత ప్రత్యేకంగా నిర్మించి భూమి మీదకి పంపించాడో చూడు. కనుక ఇర్మియా పట్ల ఇంత ఉన్నతమైన ఉద్దేశాలను బయలుపరిచిన దేవుడు నీ పట్ల కూడా దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని ఎప్పుడు మర్చిపోవద్దు. భయపడొద్దు. ఏ విషయాల్లో కూడా దేవుడి చిత్తం ఏదో తెలుసుకో. దేవుని ఆలోచనలు బట్టి నువ్వు నడుచుకుంటే దేవుడు నీకు కూడా తోడు ఉంటాడు. అన్ని విషయాల్లో దేవుని ఉద్దేశాలను తెలుసుకొని నడుచుకోగలిగితే దేవుడు నీకు తోడుగుండి ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. ఇటు రీతిగా ఇర్మియా జీవితాన్ని బట్టి మనము కూడా ఆత్మీయంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దైవికంగా దేవుని ఉద్దేశంలో నేను ఏమై ఉన్నానా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఉద్దేశంలో నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకోగలిగితే అంతకు మించిన ఆశీర్వాదం భూమి మీద మరొకటి లేదు. కనుక ఈ ఉదయకాల మన దేవుడిని అదే అడుగుదాం. దేవా, నీ ఉద్దేశంలో నేనేమై ఉన్నానయ్యా? నన్ను ఒక ప్రవక్తగా ఉంచదలుచుకున్నావా? నన్ను ఒక సేవకుడుగానో, ఒక పరిచారకుడుగానో, ఒక సాధారణమైన విశ్వాసిగానా నన్ను నీ పని కొరకు ఎందుకు ఏర్పరచుకున్నావయ్యా ఈ భూమి మీద? నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటయ్యా? నువ్వు హృదయపూర్వకంగా అడిగితే దేవుడు నీకు బయలుపరిచి నీ భవిష్యత్తునంతా ఆశీర్వాదకరంగా చేసి నీ అక్కర్లన్నీ తీర్చి దేవుడు నిన్ను అన్ని విధాలుగా దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక.